ఈరోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటున్న విషయం మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఆ విజయోత్సవంలో భాగస్వాములు కావాల్సిన వికలాంగులు ఇవాళ సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓకే, రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రమాణ స్వీకారం చేసి పాలనకు వచ్చి ఈరోజు సరిగ్గా 1 సంవత్సరం. ఈ సంవత్సరం లోపు ఎంతో ఒరగబెట్టాం సమాజానికి అని చెప్పి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు కదా. మరి ఆ విజయోత్సవాల్లో అదే సంతృప్తిగా నిజంగానే రేవంత్ రెడ్డి గారి సర్కారు మాకు న్యాయం చేసిందనే సంతృప్తి దాదాపు 45 లక్షల మంది చేయుత పెన్షన్దారులకు ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? మీరు పెంచుతామన్న పెన్షన్ ఏ ఒక్కరికి ఇవ్వలేదు కదా. ఓకే, మీరు 2000 నుంచి 4000 వరకు వికలాంగుల వృద్ధుల వితంతుల పెన్షన్ చేయుత పెన్షన్లు ఇస్తానన్నారు. 4000 పెన్షన్ నుంచి 6000 పెన్షన్ వరకు వికలాంగులకు ఇస్తామని చెప్పారు. హామీ ఇచ్చింది సెప్టెంబర్ అక్టోబర్లో, అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. మరి హామీ ఇచ్చిన నెల నుంచి అమలు చేయాలి, లేదా అధికారంలో వచ్చిన అమలు చేయాలి. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇదే విధంగా పెంచుతామని చెప్పి అక్కడ హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో, అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో. ఏప్రిల్ నెల నుంచే వర్తింపజేసి ఇచ్చిండు అతను. అంటే జూన్లో అధికారంకి వచ్చి మే ఏప్రిల్ కలిపి ఆయన ఇవ్వడం జరిగింది. మరి మిగులు బడ్జెట్ గురించి మాట్లాడే మనము లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మరి పెన్షన్ యథావిధిగా పెంచడమనేది అమలు జరుగుతున్నప్పుడు మరి మీరు అమలు చేయకపోవడం 1 నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం పాటు అమలు చేయకపోవడం అనేది ఇంతకంటే మోసం ఏమవుతే ఇంకేం చేయాలి? పథకాలు మాకు కూడా వేయాలన్నది కానీ బడ్జెట్ పుట్టడం లేదు, సంవత్సర కాలంలో ఏం కావు కదా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నువ్వు ఇతర పథకాలు అమలు చేయడానికి వీళ్ళ పెన్షన్ ఇవ్వడానికి ఎంత తేడాగా చూడాలి? మనసు మానవత్వం ఎవరి పట్ల ఉండాలి? మనసు మానవత్వం ఎవరి పట్ల ఉండాలి? ఇప్పుడు కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్ళ పట్లనే నీకు ప్రేమ లేకపోతే ఇంకెవరి మీద నీకు ప్రేమ ఉన్నట్టు? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు పేదలు ఉన్నారు, వికలాంగుల సమాజం ఉన్నది. సకలాంగులు అనబడుతున్న పేదలు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలి చేసుకుంటారు, నాలు చేసుకుంటారు, రిక్షా దొక్కుతారు, ఆటో రిక్షా నడుపుతారు, ఏదో చేసుకొని బతుకుతారు. మరి వీళ్ళు ఏం చేసుకొని బతకాలి? కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల సమాజం ఏం చేసుకొని బతకాలి? బతకడానికి అవకాశం లేదు కదా. కాబట్టి నువ్వు ఎవరినో ఉద్ధరించడానికి చెప్పి గివీలను కదా అన్యాయం చేసేది, నా వికలాంగుల సమాజాన్ని అన్యాయం చేసేది. ఇంతకంటే దారుణం ఏం కావాలి? నేను అంటున్నాను, ఇతరాత్ర పథకాలకు సంబంధించిన వెచ్చించే నిధులైనా ముందు వీళ్ళకి ఇవ్వాలా, వీళ్ళే తీసి వాళ్ళకి ఇవ్వడం ఇంకా దారుణం. వాస్తవంగా ఏదైతే ఉచిత బస్సు రవాణా ఉందో వీళ్ళకు లబ్ధి చెందలేదని కూడా చెప్తున్న సందర్భం ఉంది. ఏం చెప్తారు ఆ విషయంలో? నిజమే, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇచ్చారు. పోనీ తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలు ప్రయాణాలు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చిందంటే అర్థం ఉన్నది. ధనవంతులు, ఉద్యోగస్తులు అందరూ కలిసి కూడా ఆ ప్రయాణాలు చేస్తున్నారు కదా, అక్కడేమి అది లేవు కదా. మరి అదే హామీ నా వికలాంగుల సమాజానికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. మరి వికలాంగుల సమాజానికి ఉచిత బస్సు సౌకర్యం ఇంతవరకు కల్పించలేదు కదా. అంటే ధనమున్న మహిళలకైనా నువ్వు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు, కానీ కాలు చేతులు లేని నా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించలేదని రుజువు అవుతుంది కదా. అంటే అన్నిట్లో నట్టేట నా వికలాంగుల సమాజాన్ని రేవంత్ రెడ్డి గారి సర్కారు ముంచింది. నేను దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 30 ఏళ్ళుగా నడుపుతున్నా. ఎక్కువ సమయం నా జీవితకాలంలో ఆ సమస్య పరిష్కారం కోసం ఇచ్చాను. కానీ రెండో సమయం నేను ఎక్కువ సమయం రెండోదిగా నా వికలాంగుల సమాజం కోసం ఇచ్చుకుంటూ వస్తున్నాను. నేను 2007 నుంచి నాకు వికలాంగుల సమస్యలతో సమాజంతో నాకు అనుబంధం ఉన్నది. 2007 నుంచి 2024 నేటి వరకు దాదాపు జూన్ 2007 నుంచి నేను స్టార్ట్ చేశా. అంటే దాదాపు 17.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 17.5 సంవత్సరాల కాలంలో నేను వికలాంగుల సమస్యల మీద నిరంతరం అది చేసుకుంటూ వస్తున్నాను. నేను దానివల్ల దేశంలో ఎక్కలేని విధంగా పెన్షన్ పెరగడం, వాళ్ళ సదుపాయాలు జరగడం జరిగింది. కానీ నేను ఈ 17 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలను చూశాను. నేను ముందు రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, తర్వాత రోషియా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ పాలన, ఆడ చంద్రబాబు నాయుడు పాలన, ఓకే, తర్వాత జగన్, తర్వాత మళ్ళీ చంద్రబాబు పాలన. దాదాపు పెంచుతామన్న కాడ నెల అటో ఇటో పెంచడం జరిగింది, కానీ సంవత్సరం పాటు పెంచకుండా మోసం చేసేది మాత్రం రేవంత్ రెడ్డి గారే. 17 ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను. నేను అంటే ఇంత వంచితల సూచనలు కూడా తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి మీరు సూచనలు ఇవ్వలేదా, వాళ్ళు తీసుకోలేదా? ఒక విషయం ఏంటంటే, ఎవరు సూచనలు ఇవ్వకుండానే, మీకు ఆలోచన లేకుండానే వృద్ధుల వితంతుల పెన్షన్, చేయుత పెన్షన్ 2000 నుంచి 4000కు పెంచుతామని చెప్పారా మేనిఫెస్టోలో? ఎవరు సూచన చేయకుండానే, మీ దృష్టిలో లేకుండానే ఒక వికలాంగుల పెన్షన్ 6000కు పెంచుతామని చెప్పారా? మీరు సూచనలు తీసుకొని ఉన్నారు, ఆ సూచనల ప్రకారం మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టో పెట్టేటప్పుడే మీరు బడ్జెట్ గురించి మాట్లాడారు. మేము
ఈ నెల 2,000 ఇస్తుండు కదా, వచ్చే నెల 4,000 ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఎన్నికల సమయంలో. అంటే సోయి లేకుండా ఇచ్చావా, బడ్జెట్ లేకుండా ఇచ్చావా? సోయి లేకుండా ఇచ్చావా, బడ్జెట్ లేకుండా ఇచ్చావా? ఏం మాట్లాడినావు నువ్వు ఎన్నికల సమయంలో? ఇగో ఇవాళ పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? 2,000 కదా. ఇగో వచ్చే నెల మీరు 4,000 తీసుకుంటా అన్నారు. ఎప్పుడన్నాడు? నవంబర్లో అన్నాడు. మరి నవంబర్లో పెన్షన్ పెంచుతామని చెప్పినోడికి సోయి లేదా? పెన్షన్ పెంచడం వల్ల డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి సోయి ఇండే ఇచ్చిండు కదా. మరి సోయి ఇండి ఇచ్చినప్పుడు సోయి లేనట్టుగా ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు? ఇది నమ్మక ద్రోహం. పింఛన్ పెంచడం కాదు, పింఛన్ కూడా సకాలంలో రావట్లేదని కూడా దివ్యాంగులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేనేనంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలా. సరే, గతంలో కూడా 2వ తారీఖు నాడు ఇచ్చేది 3వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు నాడు గతంలో అయింది. వాస్తవానికి ఉద్యోగస్తులకు నెలవారీ జీతాలు ఒక రోజు లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు. కానీ నా వికలాంగుల సమాజం చేయుత పెన్షన్దారుల పెన్షన్లు మాత్రం మొదటి వారం మొదటి నెలలో ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను రానున్న రోజుల్లో కార్యాచరణ ఏం తీసుకోదలుచుకున్నారు ఈ విషయంలో? ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలు ఉన్నాయనుకోండి, ఎమ్మెల్యేల జీతాలు వాళ్ళకు నెల రాగానే పడతలేవు టైంకు, ఉద్యోగస్తుల జీతాలు నెల రాగానే పడతలేవు టైంకు. మరి వీళ్ళకి ఎందుకు పడవు? వీళ్ళది కూడా హక్కే కదా, హామీ ప్రకారం హక్కే కదా. వీళ్ళకి ఎందుకు పడవు? అంటే నిర్లక్ష్యం ఈ వర్గం చేస్తుండే విషయం మీరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా నా వికలాంగుల సమాజాన్ని కూడగట్టే దిశగా, చేయుత పెన్షన్దారులందరినీ కూడగట్టే దిశగా ఇప్పటికే వికలాంగుల సమాజంలో అనుభవం ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళను రేపో మాపో మళ్ళీ కూర్చుండబెడతాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏ సమస్యల మీద చర్చించామో, ఏ అంశాలు ఎజెండాగా మార్చాలో వాటి మీద దృష్టి పెట్టి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడానికి ఒక వికలాంగుల హక్కుల పోరాట సమితి నేనే కాకుండా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కలిసి ఉద్యోగంలో భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. యాక్చువల్గా గత సంవత్సరం నుంచి దివ్యాంగులకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం ప్రామిస్ చేసిందో, మేనిఫెస్టోలో పెట్టిందో ఆ పెన్షన్ హైక్ అనేది దివ్యాంగులకు ఇవ్వలేదండి. ఓ పక్క ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది, కానీ వీళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీద పడ్డారు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకి పెన్షన్ కావాలి, పెన్షన్ పెరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్క వాళ్ళకి పెన్షన్ పెంచింది, ఇక్కడ మాత్రం వీళ్ళు 2,000 నుంచి 6,000 చేయాలంటే మాత్రం ప్రభుత్వం ఇంకా చేయలేదు. ఇక్కడ వీళ్ళందరి డిమాండ్ ఏంటంటే తక్షణమే పెన్షన్ పెంచాలి, ఏరియర్స్ కూడా ఏదైతే బకాయిలు బాకీ ఉన్నాయో అవి కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు మీరు చూసారు తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకి బస్సు ట్రావెల్ అనేది ఫ్రీ ఇచ్చారు. దివ్యాంగులకు మాత్రం వీళ్ళకి చాలా ఎక్కువ అవసరం, వీళ్ళకి మాత్రం అలాంటిది లేదు. వీళ్ళు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఉద్యోగాలు లేనప్పుడు ఎలా ఖర్చు పెట్టుకోగలరు? అసలు వీళ్ళు బస్సు ఎక్కడమే కష్టం. అలాంటి కష్టపడి వీళ్ళు ఎక్కినప్పుడు వీళ్ళకి ఉచితం ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రధానమైన ప్రశ్న అనమాట. అంటే దివ్యాంగ మహిళలని కాదు, దివ్యాంగులో పురుషులు కూడా ఉంటారు కదా. మేనిఫెస్టోలో కూడా 4 అంశాలు పెట్టారు మేడం. అందులో ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో అది వికలాంగులకు కూడా ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు మీలాంటి వాళ్ళు చెప్పలేకపోతున్నారా? మరి ప్రభుత్వం మీ సూచనలు తీసుకోలేకపోతుందా? ప్రభుత్వానికి అన్నీ తెలుసు, కానీ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అని నేను చెప్తానండి. ఎందుకంటే వీళ్ళు వచ్చి వాయిస్ లేదు, వీళ్ళు వచ్చి ఎక్కడ వాళ్ళు బాగా వినిపిస్తారు అని చెప్పి. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కూడా, ఏదైతే ఖచ్చితంగా సంవత్సరం అయిందో డిసెంబర్ 7వ తారీఖు లాస్ట్ ఇయర్, మళ్ళీ ఇదే సంవత్సరం మీరు గమనించి ఉంటే డిసెంబర్ 7వ తారీఖు లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలకి ఇచ్చారు. ఆ తర్వాత దివ్యాంగులు నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి పెద్దగా ఏం సాధించింది లేదు. ఈవెన్ జాబ్స్లో కూడా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా సపోర్ట్ సిస్టమ్ అయితే ఏమీ చేయట్లేదండి. దానికోసం వీళ్ళందరూ ఇప్పుడు ఫైట్ అనమాట. వీళ్ళకి రిజర్వేషన్లు పెంచాలి, పెన్షన్స్ పెంచాలి, ఫ్రీ బస్ ట్రావెల్ ఇవ్వాలి, అండ్ దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని పరికరాలు ఉంటాయి. షూస్ కానీ, ఎయిడ్స్ కానీ, లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ కానీ, లేకపోతే బ్రెయిలీ స్క్రిప్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఉందో అవి తక్కువకు అందించాలని వీళ్ళ కోరిక అనమాట. ఇప్పుడు ఇస్తలేరా మేడం అట్లాంటి ఎక్విప్మెంట్ ఏమన్నా గవర్నమెంట్ సబ్సిడీ లేకపోతే రాయితీ అట్లా? యాక్చువల్లీ చాలా ప్రోగ్రామ్స్, స్కీమ్స్, పాలసీస్ ఉన్నాయి, అవి వీళ్ళ దాకా అందట్లేదు. గవర్నమెంట్ దానిలో నిర్లక్ష్యం ఉందన్నమాట. ముఖ్యంగా వీళ్ళని పట్టించుకోవట్లేదు. అందుకని వీళ్ళ వాయిస్ ఇప్పుడు బయటికి చెప్పాల్సి వచ్చిందనమాట. ఇంతమంది దివ్యాంగులు తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చి ఒక చోట ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది ఇంత కష్టపడి చూడండి, తను ఎలాంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది. తను అసలు నడలేదనమాట. సిద్దిపేట ఆ ప్రాంతం నుంచి అమ్మాయి బయలుదేరి వచ్చిందనమాట. తను వచ్చింది చూడండి ఎట్ల నుంచో. వాళ్ళు అన్ని సమస్యలతో వచ్చారనమాట. ఇలాంటి వాళ్ళని మనం పైకి తీసుకురావాలి కదా. ఒక మహిళ దివ్యాంగురాలు ఉండి హైదరాబాద్ దాకా ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ ఊరి నుంచి ఏ బస్ ఎక్కి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. తను చెప్తుంది, మేడం నాకు బోల్డ్ కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు ఎవరు ఒడ్డేరుస్తారని. నీ కష్టాలు లిస్ట్ ఏంటమ్మా చెప్పంటే అసలు అది కష్టాలు కాదు, సామాన్యమైన మనిషి హక్కులు అనమాట. ఇలాంటి హక్కులు మనిషిగా తను తెలంగాణలో పుట్టినప్పుడు ఇలాంటి హక్కులు ఉండాలి కదా. అలాంటి లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించడానికి అమ్మ ఇక్కడ దాకా వచ్చిందనమాట. వాళ్ళందరూ వాయిస్ వినిపించలేకపోతున్నారు కాబట్టి మందకృష్ణ గారు ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. మేడం, ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చినాయో వెంటనే మార్పు చేస్తామని చెప్పారు. మళ్ళీ వికలాంగులకు కూడా చాలా మొత్తం
ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులు చెప్పలేకపోతున్నారా, ప్రభుత్వం వాళ్ళ వాయిస్ వినలేకపోతుంది అనుకోవచ్చు? దివ్యాంగులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఈరోజు ఈ మీటింగ్కి, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇంత కిక్కిరిసి వచ్చారంటే అందరూ దివ్యాంగ సమాజం, దానిలో వీళ్ళు చెప్పలేకపోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదు. వీళ్ళు పాపం ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం స్పందించే తీరే చాలా నిర్లక్ష్యంగా ఉందని చెప్పగలను. దానికి ప్రధానమైన కారణం వీళ్ళు నిజంగా అంత పెద్ద ఓట్ బ్యాంకా లేదా వీళ్ళ వల్ల ఏమవుతుందని నేను కానీ చెప్తాను. తెలంగాణ మొత్తం మీరు 21 రకాల డిజబిలిటీస్ కొత్త చట్టం ప్రకారం చూస్తే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉంటారు. వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి, అన్న వీళ్ళందరూ కూడా ఓట్ బ్యాంకే. ఎందుకంటే వాళ్ళ సమస్య పరిష్కారం అయితే ఆ కుటుంబ సమస్య పరిష్కారం అయినట్టే. కానీ ప్రభుత్వం అలా ఆలోచించట్లేదు. ఓన్లీ కొంతమంది 10 లక్షల ఓట్లు, 5 లక్షల ఓట్లని. ప్రభుత్వాలు మారాలంటే 5 లక్షలు, 10 లక్షల ఓట్లు చాలు. అది ప్రభుత్వానికి అర్థమయ్యే రోజు దివ్యాంగ సమాజం ఎప్పుడొకప్పుడు తీసుకొస్తుంది అనమాట. అంటే ప్రభుత్వంలో ఏం భయం లేదంటారా? మరి మీ దివ్యాంగుల పట్ల మళ్ళీ రాబోయే రోజులు ఓట్లు వేస్తారో వేయరో, మరి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చాలని అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం కనబడతలేవా? ఖచ్చితంగా ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల స్పందన లేదు, ప్రభుత్వానికి వీళ్ళ పట్ల ఆలోచన లేదు. ఒక్క సందర్భం కూడా మీరు గమనించండి, జైపాల్ రెడ్డి గారు ఆయన విగ్రహం తెలంగాణలో తీసుకొచ్చారు, పెట్టారు, చాలా పెద్ద స్టాట్యూ పెట్టారు. కానీ జైపాల్ రెడ్డి గారు ఆ సమస్యను ఆయన ఎదుర్కొని బయటికి రావాలంటే ఆయనకి సమాజం సపోర్ట్ చేసింది. అటువంటి సమాజం అందరు దివ్యాంగులకు సపోర్ట్ చేయాలి కదా, అటువంటి ప్రభుత్వం అందరికి సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు ఆయన విగ్రహం పెట్టినప్పుడు అందరి గురించి ఎందుకు ఆలోచించరు? ఇదే పెద్ద క్వశ్చన్. అంటే ఎవరైనా చెప్పాల్సింది ఒకటే, వికలాంగులు అంటే వాళ్ళు ఏదో చేయిలు లేవు, కాళ్ళు లేవు, కండ్లు లేవు అంటే చిన్న చూపు అవసరం లేదు. వాళ్ళు జన్యుపరమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు భూమి మీదకి వచ్చిండ్రు. అందరు ఎట్లా పుట్టిండ్రో వాళ్ళు కూడా గట్లనే పుట్టిండ్రు. కాకపోతే ఎవరి దయ కోసమో ఎవరి జాలి కోసం వాళ్ళు అడగట్లేరు, మనసు కావాలని అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు పెట్టే మనసు కావాలి, వాళ్ళ నక్కును చేర్చుకునే మనసు కావాలి, ఆ ప్రేమ కావాలి వాళ్ళకి. అంటే కేవలం ప్రేమను పంచి ఇంకేమి ఇవ్వకపోతే అయిపోతుందా అని అంటే అట్లా కూడా కాదు, ఇచ్చే మనసు రావాలి అని చెప్తున్నాను నేను. అందుకని వాళ్ళు ఒక 11 డిమాండ్లు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు మీ ఆస్తులు అడుగుతలేరు, లేకపోతే మీకు ఉన్నటువంటి కోట్లలో కోటి ఇవ్వమని అడుగుతలేరు, వాళ్ళకు రావాల్సినటువంటి కోటా అని అడుగుతున్నారు. అందుకని వాళ్ళకు సంబంధించినటువంటిది ఏముందో ఆ 11 డిమాండ్లలో చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అవి ఆ న్యాయమైనటువంటి డిమాండ్స్ని నెరవేర్చాల్సినటువంటి కనీస బాధ్యత ఏ ప్రభుత్వాన, ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా కాదు, ఏ ప్రభుత్వము ఉన్నా ఆ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలో ఉన్న ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి కనీస బాధ్యత తీసుకోవాలి, స్పందించాలి. వాళ్ళు ఒకవైపున మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, ఇవాళ వీళ్ళంతా కూడా వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు. మాకు రావాల్సినటువంటి హక్కులు, మా వాటా ఏమిటి అని అడుగుతున్నారు. మా బాధల్ని పంచుకునేటువంటి అవసరం మీకు లేదా అని అడుగుతున్నారు. అది తప్పెట్లయితుంది? తప్పు కాదది, న్యాయమైనటువంటి డిమాండ్. ఆ న్యాయమైనటువంటి డిమాండ్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి కనీస బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిందే, ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిందే. ఎలక్షన్లో వీళ్ళకి ఏదైతే 4,000 పెన్షన్ ఉన్నదో దాన్ని 6,000 చేస్తామన్నారు. ఏదైతే ఫిజికల్గా కొద్దిగా బొక్కలు అరిగిన వాళ్ళకు కూడా 15,000 చేస్తామన్నారు. మరొక రకంగా చూసుకుంటే ఉచిత బస్సు రవాణా కూడా అందిస్తామని చెప్పారు. కేవలం మహిళల వరకే ఆపేసారు, వీళ్ళ గురించి ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము కూడా అదే చెప్తున్నాము. అందులోనూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా వికలాంగుల సమస్యల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ పక్షాన నిలబడి మా ఆటై పాటై వాళ్ళ వెంట ఉన్నాము. ఈనాడు ఉంటాము, ఇక ముందు కూడా ఉంటాము. అదే ఇప్పుడు బస్సులలో ఖచ్చితంగా వాళ్ళకి అవసరమే 50% అంటే ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళకి. ఖచ్చితంగా ఎంత దూరం పైన వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి. అందులోనూ ఇంకేమైనా కళ్ళు లేనటువంటి వాళ్ళకి, ఇంకా అస్సలు నడవరన్నటువంటి వాళ్ళకి ఒక పర్సన్కి కూడా కన్సెషన్ ఇవ్వాలి. లేదంటే కనీసం ఫ్రీనే ఇవ్వాలి, అసలు ఇంకో పర్సన్ కూడా ఫ్రీనే ఇవ్వాలి, కన్సెషన్ కూడా కాదు, ఫ్రీనే ఇవ్వాలి. అంటే అట్లాంటి వెళ్ళే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళలేరు అట్లా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు. అందుకోసం ఆ రకంగా ఖచ్చితంగా వాళ్ళకు ఉచిత ప్రయాణమే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం వీళ్ళని ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ఎందుకు వీళ్ళంటే అంత నెగ్లిజెన్స్ చేస్తుంది అనుకోవచ్చు? వీళ్ళంటేనే కాదు, చాలా విషయాలలో నెగ్లిజెన్సీ ఉంది. అది బాధ్యత లేనితనం అవుతుంది. ఇది దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ గురించి ఆలోచించే తీరిక వాళ్ళకి లేదని అర్థం. ఏముంటది అంటే ప్రజాపాలన అని చెప్తుంటారు కదా, ప్రజాపాలన కొనసాగిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యం మాత్రం వాళ్ళ ఓటు అవసరం ఉంటుంది. వికలాంగుల ఓట్లు అవసరమే ఉంటుంది ఓటప్పుడు మాత్రం. కానీ తర్వాత వాళ్ళ రావాల్సినటువంటివి ఇవ్వాల్సినటువంటివి ఇవ్వాలి, అది మా బాధ్యత అని కూడా ఉండాలి కదా. అందుకనే బాధ్యత లేనితనం అంటున్నా నేను. అంటే ఇలాంటి పాలన కొనసాగిస్తే రానున్న రోజుల్లో మళ్ళీ ఇదే ప్రభుత్వానికి ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి. వికలాంగుల ఓటు సంగతి వాళ్ళని అడగండి, దాని గురించి నేను ఎట్లా చెప్తా. అందుకని ఏది ఏమైనా
రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకు ఉండాలి. రాజ్యాంగబద్ధంగానే అని అడుగుతున్నా నేను, అందుకే అదే చెప్తున్నా. అందుకని అంతకుమించి ఇంకేముంటుంది, వాళ్ళు అడుగుతున్నది కూడా వేరే ఏం లేదు, రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము సంరక్షిస్తామని చెప్తూ మరోపై వైపు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూని చేస్తున్నాడు అంటూ కూడా మీలాంటి ప్రజా సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? అదే చెప్పినా ఇప్పుడు అదే చెప్పినా సమాధానం మీలో ఉంది, ప్రశ్న మీలోనే ఉంది. అందుకనే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏం రావాలనో ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిందే, ఇవ్వాల్సిందే. అందులో వేరే సందేహాలు ఏమి లేవు, వేరే రకమైనటువంటి ఆలోచనలు కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ఇవాళ వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కూడా ఏమున్నాయి అందులో, వాళ్ళ పెన్షన్ ఉంది, వాళ్ళకు ఉచిత ప్రయాణం ఉంది, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళకు ఇందిర ఇండ్లు, అది మామూలు విషయమే కదా. అందులో అంటే గొంతెమ్మ కోరికలు ఏం లేవు అందులో.